మై ఛానల్ ఆల్ ఇన్ వన్ బై పుష్ప. ఈరోజు నేను మీకు చికెన్ పెప్పర్ మిర్చి ఫ్రై చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి 1 కేజీ చికెన్ తీసుకున్నాను, ఈ సైజులో ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, 2 చిన్న సైజులో తెల్లగడ్డలు తీసుకున్నాను, కొద్దిగా అల్లము, కొద్దిగా మిరియాలు, 1 టమోటా, ఇది మనం ఫ్రైలో వేసుకుందాం. మిర్చి మనం తినే కారాన్ని బట్టి మనం వేసుకోవాలండి. నేను ఒక 10 మిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ కడిగేసి మనము మిక్సీ పట్టుకోవాలండి. తరిగేసి చూసారా, అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ. ఇప్పుడు నేను దీంట్లో 2 పట్ట, 4 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, ఎలాచి ఒకటి వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టాలండి. చూసారా ఫ్రెండ్స్, మిక్సీ పట్టాను. ఇప్పుడు మనము పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. గ్యాస్ మీద కడాయి పెట్టాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ అండి. ఇప్పుడు మనము ఇది హీట్ ఎక్కిన తర్వాత టమోటాలు వేసుకుందాం. హీట్ ఎక్కింది, టమాటాలు వేసుకుందాం. చికెన్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. కొద్ది ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకుందామండి. ఇది ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనము 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూను సాల్ట్ వేస్తున్నా, కొద్దిగా కూడా వేస్తాను. చూసారా, 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. మీ టేస్ట్కి తగ్గ వేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కూడా తప్పకుండా ట్రై చేసి తినచ్చండి, చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చూసారా, వేగిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం దీంట్లో మిర్చి అంతా ఏం వేయకూడదండి. మిర్చి పౌడరు, ధనియా పౌడర్ అంతా ఏం వేయకూడదు. ఎందుకంటే మనం మిరియాలు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి అదే మనకు కారం సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, బెల్ నొక్కండి. ట్రై చేసి మీ కామెంట్ని నాకు తప్పకుండా తెలపండి ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి వంటలు కావాలో కూడా చెప్పారంటే నేను తప్పకుండా చేసి చూపిస్తానండి. చూసారా ఫ్రెండ్స్, ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఒక స్పూన్ ఉంటుందండి, వేసాను గరం మసాలా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటాం. చూసారా, చికెన్లోని వాటరే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేసుకోకూడదు. ఫ్రై అయ్యేదానికి బాగా ఉడకాలి కదా చికెను, కొద్దిగానే వేసాను. ఇప్పుడు మనం ఇదంతా చుండిపోవాలి, బాగా దగ్గర పడాలి. అప్పుడు మనం దించేసుకుందాం. చికెన్ కూడా ఉడకనియండి బాగా, ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం కదండి, మనం ఏదైనా బాగా ఉడకబెట్టి తినాలండి, చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర చల్లుకుంటున్నాం లాస్ట్లో. చల్లేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసి మీ కామెంట్ని నాకు తప్పకుండా తెలపండి. ఇంకా మీకు వెరైటీగా ఏమేమి కావాలో చెప్పినారంటే నేను తప్పకుండా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
మీరు మీ కామెంట్ని నాకు తప్పకుండా తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే బెల్ ఉంటుంది, బెల్ నొక్కండి. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.